ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ. ఈరోజు అందరూ ఈజీగా చేసుకునే విధంగా జొన్న రొట్టెలు చేసుకుందాము. అది మాకు తెలిసిన ఆవిడ వచ్చింది, ఆవిడ చేసింది చూద్దాం. ఈరోజు గ్లాస్ వాటర్ బాగా మరగపెట్టుకోవాలండి. గ్లాస్ వాటర్ తీసుకుని బాగా మరగపెట్టుకోవాలి. చూడండి, ఇలా మరిగితే చాలా పొంగిపోతున్నట్టు. పిండి 3 గ్లాసులు తీసుకున్నామండి మేము. దాంతో గ్లాస్ వాటర్కి 3 గ్లాసులు పిండి తీసుకున్నాం. చూడండి ఎలా కలుపుకుంటారు. చాలా బాగా చేస్తారండి, ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. చూడండి దాన్ని కలిపిద్ది మొత్తం. చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తుంది. దీంట్లో ఏమీ లేదండి, ఒట్టియండి. ఆరోగ్యం మంచిదండి, చాలా సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి ఇది. మొత్తం వాటర్ అంతా దానికేనండి. చూడండి, పేస్ట్ లాగా చేయండి, అట్ట మామూలుగా కలుపుతారు. చూడండి చూడండి పేస్ట్ లాగా చేయరు. చూడండి మొత్తం అలాగే తెచ్చారండి. చూడండి, ఇప్పుడు ఎలా బయట పొయ్యి పెట్టుకుందామండి. బయట పొయ్యి పెట్టుకుని బయట చేసుకుందాం. సరదాగా ఈరోజు మేము అందరూ కలిసి ఇలా ప్లాన్ చేసామండి. చూడండి, ఇలా దగ్గరనే బయట పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది పిండి కలుపుకోవడం. రెడీ అయిపోయిందండి. చాలండి, అలా కలిపెట్టాలి కానీ రెడీ అయిపోయింది. బయట పెట్టామండి పొయ్యి. సరదాగా ఈరోజు కొంచెం అందరు కలిసి అలాగా చేసుకోవాలని ఇష్టపడ్డాము. అందరం కలిసి బాగానే ఉందిలే, మన సింపుల్గా. ఇంకానండి చేస్తుంది, బాగా చేస్తారు. అది ఆయిల్ పేపర్ అండి, ఆయిల్ పేపర్ మీద వేసేస్తారు. ఎక్కువ ఆయిల్ వేయరండి, వాటర్తోనే కొంచెం కూల్ వాటర్తోనే కొంచెం తడి చేసుకుంటా తను పేస్ట్ ఎలా చేస్తారు చూడండి. బాగా చాలా మెత్తగా స్మూత్గా చేస్తుందండి. చూడండి, చపాతీ పేస్ట్ లాగా చేయదండి, మామూలుగా. చూడండి ఎలా చేస్తారు. మనం చేస్తే ఇరిగిపోద్దండి, కొంతమందికి అది చేతగాని వాళ్ళు చేస్తే ఇరిగిపోద్దండి. నాకైతే చాలాసార్లు ఇరిగిపోయిందండి చేసేటప్పుడు. ఈ రొట్టెలోకి ఏదైనా చికెన్ కర్రీ వేసుకుంటే బాగుంటుందండి, ఏ కర్రీ అయినా బాగుంటుందండి. తడి వాటర్తోనే అలా పట్టుకొని వచ్చేస్తుందండి, కొంచెం తడిగా చేతితోనే. ఇంకండి అలాగా. అది ఆయిల్ పేపర్ అండి, అది మామూలు ఆయిల్ పేపర్ అంటే మనం షాపింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు తీసుకుంటే కదా పేపర్ అండి, అదండి. క్లాత్ మీద కూడా చేస్తారండి వాళ్ళు, కానీ ఆయిల్ పేపర్ చాలా ఈజీగా ఉంది. బాగాలేకపోయినా వచ్చి చేస్తుంది. చదువుతాను కుర్చీలోనే కూర్చొని చేసిందండి. కొంచెం బాగలేదు, తనకి హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని చేసి అలా కూర్చుందండి. చాలా బాగా చేస్తుందండి బాబు తను. బాగా పలసంగా చేస్తుందండి. అలా వాటర్తో చేయి తడుపుకుంటే చేస్తుందండి తను. ఆయిల్ అసలు ఎటువంటి ఆయిల్ పెట్టదండి, ఆ పేపర్ మాత్రమే చిన్నది ఆయిల్తో ముందు ఒకసారి రాస్తుందండి, అంతే, ఇంకేం లేదు. మొత్తం వాటర్తోనే హ్యాండ్ క్లీన్ చేసుకొని మీరు చూస్తూ ఉంటుంది. చూడంత పలసంగా చేస్తుందో. చాలా పలసంగా చేసిందండి, హెల్త్కి చాలా మంచిదండి అది అసలు. చివరిన నేను కూడా చేశానండి ఒకటి, బాగానే వచ్చింది. తను అలా చేసింది, అలా చేశాను. అది తీసిందండి, చాలా చక్కగా నీట్గా వచ్చేసింది. వేసేసిందండి దాన్ని తీసి.
మంట మామూలు మండినా చాలండి, స్లోగా మండితే చాలు, బాగా కాలిద్దండి అది కుక్ అయింది. చాలా సరదాగా ఉండిందండి, చక్కగా మాట్లాడుకుంటే చేసుకున్నాం మేము. తను చేసేసిందండి, అవి నేను తీస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. కూరతోటి లేకపోతే కూర లేకపోతే నేను పెరుగు నాన్ వెజ్ బాగుంటుందా? నాటుకోడి మాంసం చాలా. నేనేం చేస్తానంటే ఏదైనా కూర లేకపోతే 2 చిన్న ముక్కలు చేసుకొని పెరుగు పోసుకొని వేసుకొని ఇలా అన్ని రొట్టెలు ఇలాగే కాసుకోవాలండి. అన్నీ చాలా చేసామండి, ఇలాగ 8 అలా చేసామండి మేము. చాలా అండి, ఒక మనిషికి ఒకటైనా చాలా తింటే కడుపు నిండిపోయింది. చాలా పెద్దవి చేశారు. బెల్లం, కొబ్బరి, యాలకులు అప్పుడే అవటమ్మా ఇలాగా అలా చేసుకుని తింటాను చాలా ఇష్టం అప్పుడప్పుడు. కానీ ఇంత పెద్దది రాదు, చిన్నది వచ్చింది. పెద్దదిరా నాకు కంఫర్ట్గా లేదు ఇది. కానీ అరటిపోయిన ఉండాలి, రెండు పక్క కాల్చుకోవాలండి చక్కగా నీట్గా. సో అలాగే కాలిపోతూ ఉంటుంది, తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈరోజు హెల్తీ ఫుడ్ అన్నమాట. డైలీ హెల్తీ ఫుడ్ తింటా, కానీ ఇలాంటివి తింటే చాలా షుగర్ కూడా చాలా దూరంలో ఉంటుందేమో. నిదానం చేసుకుంటే బాగుంటుందండి. అయిపోయింది. ప్రార్థన అంటే గుర్తొచ్చింది, ఆ కాలంలో దానియేలు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు, నెబుకద్నెజరు రాజు ఉంటారు కదా, అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తారు, కొంచెం అలవాటు చేసుకుంటూ వచ్చేస్తుందండి, అది పర్వాలేదు, ఈజీగానే మనం చేసుకోవచ్చు. అయిపోయిందండి అది. ధాన్యాలతోనే రెండు పక్క కాల్చుకుందాం కదా. వాళ్ళు పరీక్ష పెడతారు కదా, వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది, వీళ్ళ ముఖం ఎలా మోసాహం తిన్నప్పుడు ఈ యొక్క ధాన్యాలతో తిన్న వాళ్ళు ఈ మొహాలు బాగా రాజు మొహాల్లో బాగుంటాయి, కలగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఆహారాన్ని మార్చి పెడతారు అనమాట. ఎటువంటి ఆయిల్ ఏమీ లేదండి, ఒట్టిదే కాల్చాము. రెడీ అయిపోయిందండి. బాగా వచ్చినట్టుంది. ఇదండి కాల్చాను, చాలా కాల్చానండి. ఇదండి నేను చేస్తూనే ఉందండి, నేను ఇలాగ వేస్తూనే ఉన్నాను. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడండి. తన అబ్బాయిగా తనకు కూతురండి తను. దాని మీద ఇంకో అది వేసి తీసామండి, ఈజీగా వస్తుంది. ఇలాగ ఇది ఇంకో టైప్ బాగుంటుందండి. ఇది చాలా ఈజీగా ఉంది. వేరే జొన్న రొట్టె వేసి తీసామండి దాని మీద. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇలాగ అన్నీ చేసుకోవాలండి. మా పక్కింటి పాప అండి, ఆంటీ వాళ్ళ మనవరాలు. తన పేరు ఖుషి, సరదాగా ఉంటుంది. చేసుకుందాం, నేర్చుకుంటా నేను కూడా. బాగా ఉందట, బాగా బాగా పోయిందంట, సరదాగా ఉంది కదా. కొంచెం బాగా ఉన్నప్పుడేనండి అదే వస్తుంది, మామూలు వస్తుంది, అది కానీ మర్చిపో. నేను అదే పడ్డాను, ఏమవుద్దా భయపడుతుంటే చెప్పేవాళ్ళం. ఏముండదండి, అనవసరంగా ఇంకేంటి అయిపోయి రెడీ అయిపోయింది. రెడీ చేస్తాను, ఈ చివరిని చేస్తానండి. ఇవి ఒక వేస్తూనే ఉంది, తను చేస్తూనే ఉంది. తను ప్రేయర్కి వెళ్తా ఉంటే నేను చేస్తానండి. ఒక చేశాను లాస్ట్లో, ఒక మనీ చేసి వెళ్ళిపోయింది. లాస్ట్లో నేను చేశానండి. బాగా తీసావు. మా బాబాయ్ నువ్వే చేస్తావా? కూర్చున్నాడండి. నువ్వే చేసావా? కాదు, వీడియో తీసావు కదా, సరదాగా ఉంటానండి మాతో కలిసి. నేను కాల్చాను అంతే కదా.
కెమెరామ్యాన్ నువ్వు. కొంచెం హెల్ప్ చేస్తాడండి ఈ పొయ్యి పెట్టడం ఇవన్నీ తను చేస్తాడండి, హెల్ప్ చేస్తాడు. ఈ పొయ్యి అంతా తనే పెట్టాడండి. ఇవి స్వీట్ అన్నీ రెడీ చేశాడు. రెడీ అయిపోయిందండి. అది నేను వేసానండి లాస్ట్లో. సరదాగా గడిపామండి మా అందరం అలా కూర్చొని మీ లేడీస్ అందరం కలిసి. ఇంకా అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి.